నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపేణ అన్న మాటలకు నిలువెత్తు సాక్ష్యం సాయిబాబా. నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు 100 అడుగులు వేస్తానంటూ తన మానవ సేవా తత్పరతను చాటుకున్న పరమ యోగి పుంగవుడు ఈ షిరిడీవాసుడు. అందుకే ఆయన కొలువైన తావులెల్లా భక్తి భావమే కాదు, అచంచల సేవా దృక్పథం కూడా భక్తులలో చోటు చేసుకుంటుంది. దేశమంతటా నెలకొన్న సాయి మందిరాలన్నీ సాయి నివేదనలతోనే కాదు, మానవ సేవా కార్యక్రమాలతో అలరారుతుంటాయి. అటువంటి సాయి మందిరాలలో హైదరాబాద్ కుకట్పల్లిలోని సాయిబాబా మందిరం కూడా ఒకటి. నేటి తీర్థయాత్రలో మానవ రూప భగవత్ స్వరూపుడైన సాయినాథుని ఆలయ దర్శనం చేసుకుందాం రండి. సాయిబాబా అపర దత్తావతారుడు శ్రీ షిరిడీ సాయిబాబా. దత్తావధూతగా ఈ లోకాన వెలిసిన మానవ రూప మాధవుడు ఎక్కడో మహారాష్ట్రలోని షిరిడీలో నివసించి తన లీలా విశేషాలను, దివ్య బోధనలను ఎల్లెడలా వ్యాపింపచేశాడు. ఆయన దర్శన మాత్రం ఎక్కడైనా లభించేటట్లు దేశం నలుమూలలా సాయి మందిరాలుగా ప్రతి చోట కొలువై భక్త సులభుడయ్యాడు. సాయి భక్తజనం తమ దరినే సాయి నిత్య దర్శనార్థం, అనునిత్య పారాయణకై, ప్రతిదిన అర్చనాది హారతులకై అనేక మందిరాలు నిర్మించుకున్నారు. ఆ పరంపరలో నిర్మితమైన హైదరాబాద్ కూకట్పల్లి సాయిబాబా మందిర ప్రవేశం చేద్దాం రండి. మనుషుల్లో మనీషిగా, మహనీయునిగా ఆవిష్కారమైన దివ్య పురుషుడు సాయినాథుడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే 4 స్తంభాలపై ఆధ్యాత్మిక జీవ సౌధాన్ని నిర్మించిన ఖ్యాతి ఆయన సొంతం. ఆయనే దత్తావతారుడు, షిరిడీ సాయినాథుడు. షిరిడీలో అవతరించి తన భవ్యమైన ప్రభల్ని నలుదిశలా ప్రసరింపజేసిన కారణజన్ముడాయన. తన ఉనికి సర్వే సర్వత్రా ఉందని చాటి చెప్పటానికి అన్నట్లుగా ఎన్నో మందిరాలలో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. జనావాసాల లోగిళ్లలో నిత్యం హడావిడి, ఉరుకులు పరుగులు నిండిన వాతావరణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక ఆరామం వివేకానందనగర్ కాలనీలోని శ్రీ సాయిబాబా మందిరం. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని సాయి సన్నిధానం ఎంతో సువిశాలంగా ఉంటుంది. తూర్పు తెల్లవారగానే బాబా మందిరంలో సుప్రభాత సేవ ఆరంభమవుతుంది. బాబా విగ్రహానికి భక్తులు స్వయంగా అభిషేకాల్ని నిర్వహించుకుంటారు. ప్రతి గురువారం ఈ సాయికి వైభవోపేతంగా అభిషేక పరంపరను నిర్వహిస్తారు. పవిత్రోదకం, చక్కెర, తేనె, పండ్లరసం, గంధోదకాలతో సాయి అభిషేక పరంపరను నిర్వహిస్తారు. ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా పరిఢవిల్లుతోంది. సాయిబాబా మందిర ప్రవేశానికి ఎడమవైపున యోగశక్తిని ప్రతిఫలింపజేసే ధుని నెలకొని ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి ఆ ధుని నుంచి వచ్చే వేడిమితో తమ తాపాలు, పాపాలు హరింపబడాలని బాబాని వేడుకుంటారు. ఈ మందిర మధ్య భాగంలో నందీశ్వరుని విగ్రహం ఉంటుంది.
ప్రాంగణ ప్రధాన మందిరం శ్రీ సాయి సన్నిధానం. రజిత సింహాసనంపై ఆసీనుడై దివ్యకాంతుల్ని వెదజిమ్ముతూ అపార కరుణానిధిగా, ఆశ్రిత వత్సలునిగా, భక్త చింతామణిగా తేజరిల్లుతుంటాడు. సజీవ కళతో అలరారే బాబా మూర్తి సుప్రసన్నంగా దర్శనమిస్తుంది. ఆ దివ్య తేజోమూర్తి రూపం వర్ణించ శక్యం కాదు. కనులారా గాంచి నోరారా స్తుతించి స్వయాన హారతి గైకొనాల్సిందే. అందుకే సాయి భగవానుని గర్భాలయ దర్శనం పరమ శోభస్కరం. ప్రధాన మందిరంలో అగ్రాసనంపై సాయిబాబా కరుణామయ వీక్షణాలతో కొలువుతీరి ఉంటాడు. పాలరాతిమూర్తిగా బాబా ధవళకాంతుల్ని విరజిమ్ముతుంటాడు. విశాల నేత్రద్వయం, తీర్చిదిద్దిన కనుబొమ్మలతో బాబా విగ్రహం సజీవ కళ ఉట్టిపడుతుంటుంది. బాబాను దర్శించుకుని బాబా పాదాలను స్పృశించటానికి భక్తులు బారులు తీరి ఉంటారు. నగర్ సాయినాథుని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా నిత్యం తరలి వస్తూనే ఉంటారు. సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు సాగే ఆరాధనా పరంపరలో సభక్తికంగా పాల్గొంటారు. సాయినాథునికి ప్రియమైన గురువారం రోజున ఈ సన్నిధి సాయి భక్తులతో కోలాహలమై విరాజిల్లుతుంది. ప్రతి గురువారం సాయి మందిరంలో పల్లకీ సేవను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అనంతరం మందిరానికి కొద్ది దూరంలో ఉన్న గ్రామదేవత ఆలయానికి తీసుకువెళ్ళి సాయి శరణు ఘోషతో భక్తులు జయధ్వానాల్ని చేస్తూ తిరిగి బాబా మందిరానికి అలాగే విశేష పర్వదినాలలో సాయి మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించటం జరుగుతుంది. ఇందులో భాగంగా చిన్నపిల్లల భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులకు నేత్రపర్వం కావిస్తాయి. భక్తులు తమను తాము మైమరచిపోయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో నిమగ్నమైపోతారు. ఒక వరుస క్రమంలో అందరూ కూర్చుని ఈ నృత్యాలను భక్తి శ్రద్ధలతో వీక్షిస్తారు, తన్మయానందాన్ని పొందుతారు. ప్రతి గురువారం కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సాయినాథుని మందిరంలో భక్తులకు అన్న ప్రసాదాల్ని వితరణ చేస్తారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శ్రీ సాయిబాబాను దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయంలో మరో ప్రధాన మందిరంగా ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. మణిమాలాధారుడైన అయ్యప్ప స్వామి చిన్ముద్రతో విలాసిని భంగిమతో పానవట్టంపై శివకేశవాంశ సంభూతుడై దర్శనమిస్తాడు. పంచలోహ స్వరూపుడిగా పరంజ్యోతిగా తేజరిల్లుతాడు. వివేకానంద నగర కాలనీ వాసులు 1993 సంవత్సరం జనవరి 26వ తేదీన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కూకట్పల్లి శ్రీ సాయిబాబా మందిరం అనేక మంది దేవీ దేవతలకు ప్రతీక. ఓ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ ఆలయంలోని ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 2001 మార్చి నెలలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. వివేకానంద నగర్ బాబా మందిర ప్రాంగణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. వృక్షఛాయ నీడలో సర్వరూపయుక్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలారూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామి చుట్టూ ప్రదక్షిణం, దర్శనం వల్ల వివాహ యోగం కలుగుతుందని, సంతాన యోగం కలుగుతుందని భక్తుల నమ్మిక.
సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నిలువెత్తు సాయి పంచపడగల నాగశేషు ప్రతిమకు సభక్తికంగా భక్తి ప్రణామాలు అర్పించుకుంటారు. అనంతరం సమీపంలోని దాహార్తులకు దాహం తీరుస్తున్న బాబా నిలువెత్తు ప్రతిమ భక్తులకు నేత్రపర్వం గావిస్తుంటుంది. సజీవ కళతో ఉట్టిపడే ఈ బాబా విగ్రహాన్ని భక్తులు తనివి తీరా వీక్షిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి భక్తులు చేరుకొని నవగ్రహాది దేవతలను భక్తితో సేవించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహ దేవతలకు అర్చనాది అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కూకట్పల్లి వివేకానంద నగర్లోని సాయి మందిర సముదాయాల్ని దర్శించుకున్న భక్తులు పరమానంద భరితులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. అపార కరుణా సముద్రుడు సాయినాథుడు. శ్రద్ధ సబూరి అంటూ మానవ సేవ చేయడంలోనే తన నివేదన ఉంటుందని బోధపరిచిన మహోన్నతుడు. ఆ షిరిడీ వాసుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లి విరియాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.